నమస్తే తెలంగాణ ప్రజలారు, నమస్తే అందరికీ. వెరీ మార్నింగ్. సో ఇవాళ మార్నింగ్ న్యూస్ లో చాలా కీలక అంశాలు ఉన్నాయి. ప్రధానంగా పోల్ నిన్నటి నుంచి ఒక పోల్ షేక్ చేస్తా ఉంది తెలంగాణ రాజకీయాలను. ఇటు కాంగ్రెస్ పార్టీని, ఇటు బీఆర్ఎస్ పార్టీని ఒక ఊపేస్తా ఉన్నది ఆ పోల్. అది కూడా కాంగ్రెస్ పార్టీ అధికార హ్యాండిల్లో పెట్టినటువంటి ఒక పోలు రాష్ట్ర రాజకీయాలను ఒక కుదిపేస్తా ఉంది. దానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుందాం. దీన్ని ఎట్లా చూడొచ్చు అంటే భస్మరాస్తం అనొచ్చు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నం, రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నము, ఇది భస్మాసురాస్తం అని చెప్పొచ్చు. ఎందుకంటే భస్మాసురుడిని ఎవడు నాశనం చేయలేడు, ఆయన నాశనం అవుతాడు. భస్మాసురుడు ఏమని కోరుకుంటాడు? శంకరుని దగ్గర వరము, నేను ఎవరిని ఎత్తే చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని చెప్తాడు. అది అత్యాశ బేసిక్గా. కానీ శంకరుడు ఆయనకు వరం ఇస్తే వరం ఇచ్చినటువంటి శంకరుని మీదనే మళ్ళీ ఈ వరం నువ్వు ఇంకోరికి ఇవ్వద్దు అని చెప్పేసి చేయబెట్టనీకపోతాడు. ఎవరికి? శంకరుని మీదనే భస్మాసురుడు చేయబెట్టనీకపోతాడు. అంటే శంకరునే భస్మం చేయనిక ప్రయత్నం చేస్తాడు. విష్ణుమూర్తి సలహా కోరుతాడు. విష్ణుమూర్తి అది సహాయం కోరితే విష్ణుమూర్తి ఒక మహిళ లెక్క మారి భస్మాసురుని ముందు డ్యాన్స్ చేసి చివరికి ఆయన నెత్తి మీదనే ఇట్లా చేయి పెట్టుకునే ప్రయత్నం చేస్తే భస్మాసురుడు భస్మం అయిపోతాడు. ఈ కథ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే సేమ్ యాస్టీజ్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నము భస్మాసురాస్తమే. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 64 సీట్లు ఇచ్చిర్రు. 64 సీట్లు ఇచ్చి గెలిపించిర్రు కాంగ్రెస్ పార్టీని. 64 సీట్లు ఇచ్చి గెలిపించిర్రు. తర్వాత బై ఎలక్షన్లో ఇంకొక సీట్ యాడ్ అయింది. 65 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఏర్పడడానికి 60 స్థానాలు చాలు. 60 స్థానాలు చాలు. కానీ ఒక 5 స్థానాలు ఎక్కువగానే ఇచ్చి 65 స్థానాలు ఇచ్చారు. అయినా కానీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. పైన రాహుల్ గాంధీ ఆ రాజ్యాంగం పట్టుకొని నీతులు చెప్తా ఉంటాడు. ఈడ రేవంత్ రెడ్డి ఆ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతా ఉంటాడు. పైన రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకొని ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోతే వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోవాలి, అలాంటి చట్టం తేవాలని చెప్పేసి ఆయన నీతులు చెప్తా ఉంటాడు పైన. ఈడ రేవంత్ రెడ్డి ఆ నీతులను గోతిలో పాతిపెట్టేసి ఈయన ఇక్కడ ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నాడు. 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే అది ఎంతమందికి అయింది? మొత్తము 75 మంది అయ్యారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 75 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అంటే ప్రభుత్వానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. పరిపుష్టిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎవరు కూడా ఆయన ప్రభుత్వాన్ని టచ్ చేయకుండా, ఆయనకు కావాల్సినటువంటి ఫిగర్ ఏదైతే ఉందో 60 స్థానాల కంటే కూడా ఇంకొక 15 స్థానాలు అదనంగానే ఉన్నాయి. సో ఇప్పుడైనా మరి పరిపాలన మీద ఫోకస్ పెట్టాలి కదా రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ. ఏం చేసిరు? ఆ పరిపాలన మీద ఫోకస్ పెట్టకుండా మళ్ళీ కూడా సేమ్ రాజకీయం మొదలుపెట్టిరు. ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఎవరైతే ఈ 65 స్థానాలు నీకు పుణ్యానికే వచ్చినాయా? ప్రజలు ఓట్లేస్తే మీరు గెలిచిర్రు. అందుకే భస్మాసురాస్తామని ఎందుకు పోలుస్తా ఉన్నా నేను? కాంగ్రెస్ పార్టీని భస్మాసురునితో ఎందుకు పోలుస్తా ఉన్నా? రేవంత్ రెడ్డిని భస్మాసురునితో ఎందుకు పోలుస్తా ఉన్నావు? ఎందుకు అంటే ఒక గిందుకే, నీకు అధికారం ఇచ్చింది ప్రజలు. భస్మాసురునికి వరం ఇచ్చింది శంకరుడు. అలాగనే కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది ప్రజలు. వరమిచ్చిన శంకరుని మీదనే చెయ్యి పెట్టి శంకరునే భస్మం చేద్దాము, శివున్నే భస్మం చేద్దామని భస్మాసురుడు ఏ విధంగా అయితే అత్యాశపడి నాశనం అయిపోయిండో సేమ్ అలాగనే ఈడ అధికారం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి, అధికారం ఇచ్చినటువంటి ప్రజల మీద ఈ ప్రభుత్వం ప్రతాపం చూపిస్తే, ప్రజలను చిన్నాభిన్నం చేస్తే, ప్రజలను ఆగం చేస్తే, నమ్మి ఓట్లేసినందుకు వాళ్ళని నట్టేట ముంచేస్తే, ఇన్ని రకాలుగా చేస్తే ఇదే ప్రజలని అరిగోస పెడతా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ. మామూలుగా కాదు. రైతు బంధు ఇయ్యక, పింఛన్లు ఇయ్యక, అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అన్నిట్లలో కోత పెట్టుకుంటా రకరకాల అప్లికేషన్ల పేరుతోటి, ఈ పేరుతోటి, ఆ పేరుతోటి డ్రామాలు చేస్తూ ఉన్నది. చేసేది కాక ప్రజలకు ఇప్పుడు ఒక అస్త్రాన్ని ఇచ్చింది. ఎలాగైతే భస్మాసురుడు శంకరుని మీద, శివుని మీద నిన్నే భస్మం చేస్తా అని పోతే ఏ విధంగా అయితే విష్ణుమూర్తి వచ్చి ఆయనను కాపాడి భస్మాసురుని తనంతట తానే నాశనం అయిపోయే విధంగా చేసిండో, అలాగనే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి
వైఫల్యాన్ని వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్ళే బయట పెట్టుకునే విధంగా నిన్న మరి దేవుడే కల్పించిండో వాళ్ళకి ఏం బుద్ధి పుట్టిందో తెలియదు, ఒక పోల్ పెట్టిరు. ఆ పోల్లో ఇలా భాగవతం మొత్తం బయటపడ్డది. భాగవతం మొత్తం బయటపడ్డది. 67% మంది ప్రజలు, చూడండి ఒకసారి ఇక్కడ, 67% మంది ప్రజలు కేసీఆర్ పాలన కావాలని ఏమని పోల్ పెట్టారు. ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పరిపాలన కోరుకుంటున్నారు, ఎలాంటి పాలన కోరుకుంటున్నారు, ఫామ్ హౌస్ పాలన, ప్రజల వద్దకు పాలన అని చెప్పేసి పోల్ పెట్టారు. ఆ పోల్ ఎండ్ అయ్యే నాటికి 92,551 ఓట్లు పడ్డాయి. దాంట్లో 67% ఓట్లు కేసీఆర్ పాలనే బాగుంది, మీరు ఏదైతే పెట్టిరో ఫామ్ హౌస్ పాలననే బాగుంది, నీ ప్రజల వద్ద కనుక్కున్నటువంటి చెప్పేటువంటి నీ డంబాచారము, నీ ప్రచారము ఉట్టి ప్రచారమే తప్ప పరిపాలన ఏం లేదురా సన్నాసుల్లారా అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకు చెప్పు తీసుకొని పెండలు అద్దె కొట్టేంత పనిచేసిరు ప్రజలు. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? ఇక ఈ రిజల్ట్స్ రాగానే మొత్తం కవర్ డ్రైవ్ మొదలుపెట్టింది మొత్తం బ్యాచ్ అంతా కూడా. ఇంకా సిగ్గు అనిపిస్తలేదా? ప్రజలు తీర్పిచ్చిరు కదా, నీ అధికార క్యాండిల్లో వచ్చినటువంటి దాంట్లోనే తీర్పిచ్చిరు కదా. ఇప్పుడు వాళ్ళేదో మేనేజ్ చేస్తున్నారు, వాళ్ళేదో దుబాయ్లో పెట్టిర్రు, వాళ్ళేదో అమెరికాలో పెట్టిర్రు, అమెరికా నుంచి నడిపిస్తున్నారు. నువ్వు పెట్టపోయినావు, మరి నీకు ప్రభుత్వం ఉన్నది, నీకు అధికారం ఉన్నది, నువ్వు దుబాయ్ కాకపోతే ఇంకా నువ్వు ప్రపంచంలో ఉన్న ఎన్ని దేశాలు ఉన్నాయి అన్ని దేశాలలో పెట్టి నువ్వు ఓట్లు అయిపోయి నిలిచింటివి. ప్రజల తీర్పును కూడా సహించలేనటువంటి వాళ్ళు వీళ్ళు. 100% మీకు ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు కదా, అదే ఓట్లు సోషల్ మీడియాలో నువ్వు పెట్టిన దాని ప్రకారం ఓటేస్తే దీన్ని కూడా డైజెస్ట్ చేసుకో. బాట్ వేసింది, వీళ్ళు వేసిర్రు, అమెరికా వేసింది, దుబాయ్ వేసింది, ఎందుకు సిగ్గు తప్పిన మాటలు మాట్లాడతారు? ఇంకా వాస్తవాన్ని ఒప్పుకోవడానికి నీకు నొప్పేమవుతుంది కాంగ్రెస్ పార్టీకి? ఇంకా అధికార ప్రతినిధులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇంకా మీడియాలో కూర్చొని దీన్ని సమర్థించుకున్నటువంటి ప్రయత్నము, భాజపా ప్రజలకు మా పాలన నచ్చలేదు, మేము ఉట్టిదే ప్రచారం చేసుకుంటాము, మాదంతా డంబాచారమే ఉన్నది, మేము మార్చుకుంటాము అని చెప్పొచ్చు కదా. అది చెప్పకుండా దుబాయ్లో వేస్తున్నారు ఈ ఓట్లని, బొంబాయిలో వేస్తున్నారు ఈ ఓట్లని, కొడంగల్లో మేము అన్ని తెలుసుకొని మేము పండుకున్నాం అని చెప్పేసి మీరు చెప్తా ఉంటే జనం నవ్వాలనా ఏడవాలనా అర్థం కాని పరిస్థితి. ఇది సెల్ఫ్ డబ్బా కదా, సెల్ఫ్ గోల్ కదా ఇది. ఇంకా తప్పును తప్పని ఒప్పుకోండి, ఒప్పును ఒప్పుకోండి. ఇదే పోల్ పెట్టి ఇదే గనక ఇప్పుడు ప్రజల వద్దకు పాలన అంటే రేవంత్ పాలన బాగుంది అని చెప్పేసి కనుక ఒకవేళ ప్రజలు ఓట్లేసి ఉంటే గిట్లనే చెప్పేవాళ్ళ. మేము కూడా దుబాయ్లో పెట్టి వేయించినాం ఓట్లు, బొంబాయిలో పెట్టి వేయించినాము, అమెరికాలో పెట్టి వేయించినాం, అమెరికా గల్లీలో పెట్టి వేయించినాం అని చెప్పేటోళ్ళ కాదు కదా. అంటే మనకు అనుకూలంగా వస్తే ఒక తీరుగా, మనకు వ్యతిరేకంగా వస్తే ఒక తీరుగా, ఇదే వ్యవహారం. నేను లేను అవైలబుల్లో, లేకపోతే నేను ఇంకా చాలా వీడియోలు చేసేవాడిని దాని మీద. తెలంగాణ ప్రజలు ఇప్పటికైనా తెలుసుకుంటున్నారు, వాస్తవాలు తెలుసుకొని మీ భాగవతం మొత్తం మీరు ఏడ రూపంలో, ఇప్పుడు ఇదే కాదు ఇంకా రేపు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, పెట్టురు మీరు దయచేసి ప్రభుత్వం రేపు ఫిబ్రవరిలో ఈ స్పెషల్ ఆఫీసర్లు ప్రత్యేక అధికారుల పదవీ కాలం ముగుస్తుంది. ఆ ఫిబ్రవరిలో మీరు ఇవ్వాల్సిందే నోటిఫికేషన్. ఇవ్వకుండా మళ్ళీ ఒక 6 నెలలు పొడిగించుకుంటాం అంటే భయం, పిరికి పద్ధతనమే అది. మీరు ఇవ్వండి ఎన్నికల్లో, రేపు ఎవరు గెలుస్తారో తెలుస్తుంది. ప్రజలు కూడా డిసైడ్ చేసి కూర్చున్నారు. ఇడ మీరు రైతు బంధు ఇయ్యరు, రైతు భరోసా అని పేరు చెప్పేసి డ్రామాలు చేస్తారు, పింఛన్లను ఆగం చేస్తారు, రైతులను ఆగం చేస్తారు, పండించిన పంటకు బోనస్ అంటిది, ఇవన్నీ గాలికి వదిలేసి ఇట్లా మేము సోషల్ మీడియాలో ఇదోటి చేస్తామంటే ఊకుంటారు జనం. ఇవాళ రేపు అందరూ వస్తున్నారు సోషల్ మీడియాకి, వాస్తవాలు తెలుసుకుంటారు ఇప్పుడిప్పుడే. ఇంకా ఉంటుంది, భయంకరమైనటువంటి రిజల్ట్ రాబోతా ఉంది. తెలంగాణ ప్రజలు ఒక కని విని ఎరగని రీతిలో రేపటి వచ్చేటువంటి ముందు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మీరు ఎన్ని స్పెషల్ డ్రైవ్లు చేసుకున్నా, ఎంత స్పెషల్ కవర్లు చేసుకున్నా, ఎన్ని చేసుకున్నా కానీ అది రేపటి నాడు మిమ్మల్ని పుట్టి ముంచబోతా ఉన్నది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. భస్మాసుర హస్తం లెక్క మిమ్మల్ని మీరే అంతం చేసుకునేటువంటి రోజు ఒక రోజు రాబోతా ఉన్నది, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. సో కాబట్టి మీకు అధికారం ఇచ్చి 100%, అయినా సరే మీరు చెప్తున్నటువంటి నీతులను కాదని, ఆ నీతులను పక్కన పెట్టి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాటలను కాదని నువ్వు 10 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నావు. అయినా కానీ తెలంగాణ ప్రజలు ఏమనలే, సపోర్ట్ చేయకుండా చూసుకుంటూ ఉన్నారు. 75 మంది నీకు ఎమ్మెల్యేల బలం ఉన్నాక కూడా నువ్వు ప్రజలకు సంబంధించినటువంటి బాబోగులు, సంక్షేమ కార్యక్రమాలు చూసుకోకుండా నువ్వు అన్ని పనికి మాలిన పనులు చేస్తూ ఉంటే అవకాశం వచ్చినప్పుడు ఊరుకుంటారా జనం? కర్రు కాల్చి ఏడ వాత పెట్టాలనో ఆడ వాత పెడతారు. ఇప్పుడు నీకు పోల్ రూపంలో అదే జరిగింది. దాన్ని డ్యామేజ్ని కవరేజ్ చేసుకోలేక సతమతం అయిపోతున్నారు. మామూలు సతమతం కాదు.
అరే ఎట్టా దీన్ని మేము ఈ విధంగా పెట్టాం. పాపం ఆయన మన్నె సతీష్ ఏంది ఆయన సోషల్ మీడియాకి ఏదో కన్వీనర్ ఏదో స్టేట్ కోఆర్డినేటర్ ఏదో ఉంటాడు ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఆ శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి జోకరు, ఆ జోకర్ వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఇట్లా వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు? ప్రజల తీర్పే కదా ఇది. లైకులు కొట్టిన లెవెల్ దాంట్లో బాట్ ఉన్నారా, ఏ అకౌంట్ ఉందా, ఈ కార్యక్రమం దేనికోసం? ఇక నిన్న కొంతమంది జర్నలిస్టులకు సంబంధించినటువంటి హ్యాండ్లల్లా కాంగ్రెస్ ట్రాప్లో పడిపోయింది బీఆర్ఎస్ పార్టీ, అసలు ఒక దెబ్బకు 2 పిట్టలు పడ్డాయి, మాస్టర్ ప్లాన్ వేసిరు అని చెప్పేసి ఏవో కొంత డ్యామేజ్ని కంట్రోల్ చేసుకున్నటువంటి ప్రయత్నం చేసినాయి. బట్ కానీ ప్రజలు అల్టిమేట్గా ఆలోచనలో ఆల్రెడీ పడ్డరు. ఏ రకంగా ఉన్నది పరిపాలన ఎప్పుడే అని ప్రజలు మంచిది చెడ్డది బేరు చేసుకుంటారు వెంటనే. ఇవాళ నువ్వు ఊర్లకు పో, ఏ ఊర్లకైనా పో, కొడంగల్ సొంత నియోజకవర్గం, రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కొడంగల్కేవో లేదా కొండారెడ్డి పెళ్లికేవో, నీకు భయపడి ఆడనో కొంతమంది వాస్తవాలు చెప్పడానికి భయపడతారు కానీ జంకుతున్నారు. కానీ ఎవరి దగ్గర మైకు పెట్టినా, ఎవరి మూతి ముంగల లోగో పెట్టినా కానీ వాస్తవాలు చెప్పేస్తా ఉన్నారు. ఏం బాలేదా బాబు, వాడు గతంలో అప్పు చేసినో సప్పు చేసినో ఏం చేసినో కానీ ఈ పేదోళ్ళకి కష్టం రానియలేదు, ఈ రైతు బంధు విషయంలో చెప్పినప్పుడు చేసిండు, ఈ పింఛన్ల విషయంలో పెంచుతాడు పెంచిండు, ఇచ్చిండు, ముసలోళ్ళని ఆదుకున్నాడు, ఇక కళ్యాణ లక్ష్మి ఎంతవరకు ఇవ్వాలనో గంతవరకే ఇచ్చిండు, అంతకుముందు 50,000 దాన్ని 1,16,000 చేసిండు, ఆ 1,16,000 ఇస్తా ఉన్నాడు. ఎక్కడ కూడా ఎలాంటి అది లేదని చెప్పేసి గుర్తు చేసుకుంటారు. ఎందుకు గుర్తు చేసుకుంటారు కేసీఆర్ని? మీ చేతగాని పరిపాలన వల్ల. ఒకవేళ మీరే చక్కగా పరిపాలించే కేసీఆర్ ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఇప్పుడు జనం అంతా బాజాప్తా. ఇప్పుడు ఫామ్ హౌస్ పాలన కావాలనే అంటున్నారు. అంటే కేసీఆర్ ఫామ్ హౌస్లు ఉన్నాడా, ప్రగతి భవన్లు ఉన్నాడా, సెక్రటరియట్లు ఉన్నాడా, కేసీఆర్ రోడ్డు మీద ఉన్నాడా, ఇంట్లో ఉన్నాడా, బయట ఉన్నాడా, కనపడుతున్నాడా మీడియా, కనపడుతున్నాడా? ఇది కాదు కావాల్సింది. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా మనము ప్రభుత్వము సమయానికి ఏదైతే ఇవ్వాలనో అది ఇచ్చేటువంటి విధంగా పరిపాలన చేస్తున్నాడా లేదా, పేద ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి సహాయ రూపంలోనో లేకపోతే సంక్షేమం రూపంలోనో ఏ రూపంలో అందాలనో అవన్నీ అందుతున్నాయా లేదా అనేది మాత్రము పర్ఫెక్ట్గా జరిగింది. అందుకే కేసీఆర్ మీద ఏదైతే అపవాదేశిరో వీళ్ళందరూ కలిసి ఫామ్ హౌస్ అని ఆ ఫామ్ హౌస్ పాలనే కావాలని చెప్పేసి ఇలా తెలంగాణ ప్రజలు డిసైడ్ చేసి పెట్టిర్రు. దీన్ని ఏం చేస్తాం? ప్రజలు డిసైడ్ అయినాక చెప్పినా కదా, కేసీఆర్ లాంటి నాయకుడినే ఒకసారి కాంగ్రెస్లకు అవకాశం ఇద్దామని పక్కన పెట్టిరు ప్రజలు. అదే ప్రజలు ఇలా కేసీఆర్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రెఫరెండమే తీసుకోవాలి. దీన్ని కాంగ్రెస్ పార్టీ అధికారిక హ్యాండిల్లో పెట్టినటువంటి పోల్ని రెఫరెండంగానే తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు వాస్తవాలు తెలుస్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం చేయాలి? కొంచెం దిగి రావాలి. దిగొచ్చి వాస్తవానికి భూమి మీదకి వచ్చి నిలబడి వాస్తవం ఏది అవాస్తవం ఏది మనం ఇంకా ఆకాశంలో తేలాడుతా ఉన్నాం. ఆల్రెడీ 7.5 కాలం అయిపోయింది, ఐస్ గడ్డ కరిగినట్టు కరిగిపోయింది. ఇంకా మన కళ్ళ ముంగలు ఉన్నది 3-3.5 సంవత్సరాలు మాత్రమే. ఈ 3-3.5 సంవత్సరాలైనా కనీసం ప్రజల పక్షాన మనం పరిపాలన చేద్దాము, ప్రజలకు కొంత ఆ లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కార్యక్రమం చేయండి. అంతేగాని ఎమ్మెల్యే ఈయన అయితే తిరుపతి రెడ్డి రాజ్యం వెళ్తా ఉంటాడు కొడంగల్లా, ఈయన ముఖ్యమంత్రి అయితే తమ్ముడు కొండలరెడ్డి రెవెన్యూ శాఖను మొత్తం దిద్దుతూ ఉంటాడు, భూ రికార్డులను మొత్తం ఆయన పరిశీలన చేస్తూ ఉంటాడు, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు మొత్తం దందాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ ప్రజలు చూస్తూనే ఉన్నారు. మన ఇంటోళ్ళు ఏం శాఖ నిర్వహిస్తూ ఉన్నారు, మన బిడ్డగారు ఏం శాఖ నిర్వహిస్తూ ఉన్నారు, ఇంటోళ్ళు ఏ విధంగా ఎవరెవరిని మేనేజ్ చేస్తూ ఉన్నారు, మన కుటుంబ సభ్యుల ప్రమేయం ఏంటి అనేది. సో ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేకపోతే ఇది ఓన్లీ సోషల్ మీడియా పోలే కాదు. సోషల్ మీడియా పోల్ గాని మాత్రమే మనము కన్సిడర్ చేయొద్దు. ఇది ప్రజల అభిప్రాయంగా కన్సిడర్ చేయాలి. ఎందుకు మెజారిటీ ప్రజలు 67% మంది మెజారిటీ ప్రజలు ఎందుకు కేసీఆర్ పాలన కావాలి, మళ్ళా కేసీఆర్ పాలనే బాగుంది అని చెప్పేసి ఎందుకు కోరుకుంటున్నారు? కిందికి పోయి చూడండి మొత్తం ఎందుకు కోరుకుంటున్నారు. కారణం ఇది.